సమాజంలోని రుగ్మత రూపుమాపేందుకు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీ మన్సారియా తీసుకున్న చొరవ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తేలటంతో వాటిని పూర్తిగా తగ్గించాలని జిల్లా కలెక్టర్ కంకణం కట్టుకున్నారు. బాల్య వివాహాలు ఎందుకు జరుగుతున్నాయి, వారి కుటుంబ నేపథ్యం ఏమిటి అనే విషయాల గురించి నివేదికలు తెచ్చుకున్న జిల్లా కలెక్టర్ బాల్య వివాహాల మూలాలపై దృష్టి సారించారు. ఇందుకు బంగారు బాల్యం పేరుతో అడుగులు వేశారు. బాల్యం బంగారమయం కావాలి తప్ప మెడకు మూడు ముళ్ళు పడటం కాదు అని గట్టిగా సంకల్పించారు. ఇందుకోసం జిల్లాలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభించింది. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్లో ప్రకాశం జిల్లాలో అమలవుతున్న బంగారు బాల్యం కార్యక్రమం గురించి తెలుసుకుని జిల్లా కలెక్టర్ తమీ మన్సారియాను అభినందించారు. ఇది జరిగిన కొంతకాలానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డుకు బంగారు బాల్యం ఎంపికైంది. ఢిల్లీలో జిల్లా కలెక్టర్ తమీ మన్సారియా స్కోచ్ అవార్డు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అమలవుతున్న బంగారు బాల్యం కార్యక్రమంపై ప్రత్యేక కథనం మీకోసం. జిల్లా కలెక్టర్గా తమీ మన్సారియా గత ఏడాది జూన్ 27వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. భౌగోళికంగా సామాజికంగా భిన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి జిల్లాపై అవగాహన కోసం జూలై నెలలో ఆమె విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాన్ని గమనించారు. ఇలాంటి బాలికలలో పౌష్టికాహార లోపాన్ని కూడా గుర్తించారు. అదే నెల 27వ తేదీన ఒంగోలులోని బాల సదన్ శిశుగృహం కూడా కలెక్టర్ సందర్శించారు. ముద్దులోలికే పాలబుగ్గల చిన్నారులు తల్లి ప్రేమకు నోచుకోలేక, తండ్రి ఆదరణ లభించక అనాథలుగా ఉండటాన్ని చూసి చెలించిపోయారు. ఒక స్త్రీగా, ఇద్దరు బిడ్డల తల్లిగా ఉన్న ఆమె హృదయం ద్రవించింది. పసిబిడ్డలను ప్రేమతో ఎత్తుకుని హత్తుకున్నారు. జిల్లా పరిపాలనాధికారిగా ఉన్న తన ప్రథమ కర్తవ్యం ఏమిటో బోధపడింది. బాల్య వివాహాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ప్రకాశం జిల్లాను ఈ రుగ్మతతో పాటు పౌష్టికాహార లోపం నుంచి, బాల కార్మిక, బాల్య వివాహాల సమస్యల నుంచి విడిపించి ప్రతి బిడ్డ బాల్యం బంగారమయం చేయాలని తలపోశారు. ఆమె మదిలో మెదిలిన ఈ ఆలోచనకు బంగారు బాల్యం అని నామకరణం చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రోత్సహించారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్జీ వీరిరువురు సమక్షంలో ఒంగోలులోని రిమ్స్ ఆడిటోరియంలో ఆగస్టు 29న బంగారు బాల్యం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే అమలవుతున్న వివిధ పథకాలను సమ్మిళితం చేసి 18 ఏళ్లలోపు పిల్లల సమగ్ర ఎదుగుదల లక్ష్యంగా బంగారు బాల్యం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రూపకల్పన చేశారు. జిల్లాలోని పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించి సాధికారత దిశగా వారిని నడిపించాల్సిన ఆవశ్యకతపై దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమంలోనే బాల్య వివాహాలకు కారణమవుతున్న వివిధ అంశాలను అన్వేషించి సామాజికంగాను, బాధిత బాలిక కుటుంబ పరంగాను ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రతి కేసును సవాలుగా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే చిన్నారులే కేంద్రంగా ఉండేలా వివిధ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు వాటిల్లో పిల్లలు కూడా పాల్గొనేలా చేసేలా చర్యలు చేపట్టారు. వయసు వారీగా పిల్లల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పరంగా వాటిని సమగ్రంగా సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇళ్లలో కూడా ఆసుపత్రుల్లోని ప్రసవాలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించి నవజాత శిశువులకు అవసరమైన బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు మంజూరు చేయటం, సకాలంలో టీకాలు వేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉండటం, పిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దటం, వయసును బట్టి అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు చేరుతున్నారో లేదో నిరంతరం పర్యవేక్షించటం, వాటిల్లో టాయిలెట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించటం, డ్రాప్అవుట్ పిల్లలు ఉంటే వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించటం, బాల పంచాయతీలు, కిషోర బాలికల క్లబ్బులు ఏర్పాటు చేసి వాటిల్లో తమ అవసరాలపై వారే చర్చించేలా ఏర్పాటు చేయటం, బాలల హక్కుల ఉల్లంఘన జరగకుండా చేయటమే లక్ష్యంగా బంగారు బాల్యం కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ లక్ష్యాలను సాధించడానికి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక బంగారు బాల్యం కమిటీలను కలెక్టర్ ఏర్పాటు చేశారు. ప్రతి నెల మొదటి శుక్రవారం గ్రామ స్థాయి కమిటీలు, రెండో శుక్రవారం మండల స్థాయి, మూడో శుక్రవారం డివిజన్ స్థాయి మీటింగ్స్ నిర్వహించి స్వయంగా కలెక్టర్ పాల్గొని యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గత ఏడాది జరిగిన బాలల వారోత్సవాలను బంగారు బాల్యం సాధన దిశగా స్వీయ పర్యవేక్షణలో ఆమె జరిపించారు. ప్రకాశం భవనంలోని కలెక్టరేట్లో బంగారు బాల్యం డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. స్కోచ్ అనేది ఒక ప్రైవేట్ స్వతంత్ర సంస్థ. సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలా
నాయకత్వం, పరిపాలన, సేవలు తదితర అంశాల్లో వ్యక్తులు, ప్రాజెక్టులు, సంస్థల సామర్థ్యానికి అవి అమలు చేస్తున్న వినూత్న విధానాలను గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటిస్తుంది. అవార్డుకు ఎంపిక చేయడానికి స్కోచ్లో ప్రత్యేక జ్యూరీ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పరిపాలనా పరంగా జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న బంగారు బాల్యం కార్యక్రమం గురించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లా కలెక్టర్ ఈ సంస్థకు ప్రతిపాదనలు పంపించారు. దీని నేపథ్యం, లక్ష్యాలు, అమలు చేస్తున్న తీరు, క్రమంగా సాధిస్తున్న పురోగతిని స్కోచ్ సంస్థ ప్రతినిధులకు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వివరించారు. కలెక్టర్ ప్రజెంటేషన్తో పాటు పబ్లిక్ ఒపీనియన్, నిపుణుల ఓటింగ్ను కూడా ఈ సంస్థ పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా అధికారులు కూడా కలెక్టర్ను అభినందించారు.